దేవుని ప్రేమ సందేశం అనుదిన ధ్యానాంశాలు తపస్కాల మొదటి వారం గురువారం. నేటి సువిశేష పఠనం మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనము నుండి 12వ వచనం వరకు. ధ్యానాంశం పూర్వుల సాంప్రదాయము యేసు దృక్పథం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగడెదరు, కానీ వీరి హృదయాలు నాకు దూరముగా ఉన్నవి. సువిశేషంలో మనం చదువుతూ ఉన్నాం. అంతటా యెరూషలేము నుండి వచ్చిన కొందరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చారు. పరిసయ్యులు అనే పదం అరమాయిక్ భాషలోనిది. పరిసయ్యులు అనగా వేరు చేయబడిన వారు లేదా ప్రత్యేకంగా ఉండేవారు అని అర్థం. మోషే బోధనలకు నిజవారసులమని చెప్పుకునేవారు ఈ పరిసయ్యులు. మోషే చట్టాన్ని అనగా తోరా మొదటి 5 గ్రంథాలను లేదా ధర్మశాస్త్రాన్ని ఖచ్చితముగా పాటించువారే యూదులు అని ఈ పరిసయ్యులు భావించేవారు. వీరు క్రీస్తు ప్రభు యొక్క బోధనలను తీవ్రముగా వ్యతిరేకించారు. క్రీస్తు పాపులను, సుంకరులను చేరదీయడం వారు సహించలేకపోయారు. వీరి ప్రవర్తనను యేసు ప్రభువు తీవ్రంగా ఖండించారు. ఒక విధంగా ఆలోచిస్తే వీరిని తప్పుబట్టలేము కూడా. ఎందుకంటే వారి జీవితాలను దేవుని పట్ల విధేయత చూపడానికి, దేవుణ్ణి సంతోషపెట్టడానికి వారు అంకితము చేసుకున్నారు. యూదుల చట్టము చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ అనేక సందర్భాలలో అది వివరణను కోరుకుంటుంది. దేవుని పట్ల విధేయత చూపే క్రమములో, సంప్రదాయాలపై ప్రాధాన్యత చూపే క్రమములో, చట్టాన్ని వివరించే క్రమములో ధర్మశాస్త్రములోనున్న పరమార్థాన్ని, దేవుడు నిర్దేశించిన ఉద్దేశాలను వారు నిర్లక్ష్యం చేశారు. ఇదే విషయాన్ని నేటి సువార్తలో ప్రభువు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. కొంతమంది పరిసయ్యులు యెరూషలేము నుండి వచ్చారు అనగా స్థానికముగా ఉండే పరిసయ్యులు అప్పటికే యేసు పట్ల వారి యొక్క వ్యతిరేకతను ప్రదర్శించారు. కారణం, సబ్బాతు దినమున, విశ్రాంతి దినమున యేసు ప్రభు స్వస్థపరిచారు, కుష్ఠరోగిని తాకారు, నీ పాపములు క్షమింపబడినవి అని పలికారు. ఒక సుంకరిని తన శిష్యునిగా పిలుచుకున్నారు. విశ్రాంతి దినమున శిష్యులు వెన్నులను త్రుంచుటను ప్రభు సమర్థించారు. తనను తాకిన రక్తస్రావ రోగిని ప్రభు స్వస్థపరిచారు. కనుక యెరూషలేము నుండి వచ్చిన వారు స్థానిక పరిసయ్యులతో కలిసి యేసును వ్యతిరేకిస్తూ ఉన్నారు. యెరూషలేము యేసుకు వ్యతిరేక స్థలం, ఎందుకంటే ఆయన యెరూషలేములోనే మరణించవలసి ఉంది. ఇప్పటికే యెరూషలేము నుండి వచ్చిన ధర్మశాస్త్ర బోధకులు ఆయనకు బెల్జెబూలు పట్టిందని అన్నారు. పిశాచముల అధిపతి సహాయమున ఆయన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పారు. మరియు పరిసయ్యులు ఆయనను చంపుటకు ఆలోచనలు కూడా చేశారు. కనుక యేసును నాశనము చేసే ఉద్దేశముతోనే ఈ పరిసయ్యులు యెరూషలేము నుండి వచ్చినట్లుగా మనకి స్పష్టమవుతూ ఉంది. మంచి చేయడానికి యేసుకున్న శక్తిని ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు అర్థం చేసుకోలేకపోయారు. అందుకే వారును యేసును విస్మరిస్తూ ఉన్నారు, తిరస్కరిస్తూ ఉన్నారు, ఆయనను తప్పుపడుతూ ఉన్నారు. యూద సాంప్రదాయాలను పాటించటంలో యేసు శిష్యుల వైఫల్యముపై వారు వారి యొక్క దృష్టిని పెడుతూ ఉన్నారు. వారు దేవుని శక్తిని విస్మరించి అల్పమైన చిన్న చిన్న విషయాలపై దృష్టిని పెడుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనము కూడా అనేక విషయాలలో అనేక సార్లు అతి ప్రాముఖ్యమైన విషయాలు, ఉదాహరణకు దేవుని వాక్యము, దివ్య సంస్కారములు, సత్యోపదేశము మొదలగు వాటిపై దృష్టి పెట్టక మనము చిన్న చిన్న విషయాలపై, అనవసరమైన విషయాలపై దృష్టిని పెడుతూ ఉంటాం. అతి ముఖ్యమైనటువంటి విషయాలను మనము అశ్రద్ధ చేస్తూ ఉంటాం, నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. యేసు శిష్యులు కొందరు చేతులు కడుగుకొనకయే భోజనము చేయుట ఈ పరిసయ్యులు చూశారు. లేవియకాండము 11 నుండి 15 అధ్యాయాలలో శుద్ధీకరణకు సంబంధించిన నియమాలను మనం చూడవచ్చు.
భోజనమునకు సంబంధించిన నియమాలను 11వ అధ్యాయము 1వ వచనం నుండి 23వ వచనం వరకు, అలాగే ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 3వ వచనం నుండి 21వ వచనంలో చూడవచ్చు. ఇది దేవునిచే ఇవ్వబడినటువంటి చట్టం. అందుకే పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఈ చట్టాన్ని, ఈ ఆచరణను, ఈ సాంప్రదాయాన్ని తీవ్రంగా పరిగణించారు. అయితే నిర్గమకాండము, లేవియకాండం ప్రకారం ప్రత్యక్షపు గుడారమున వెళ్ళినప్పుడు, దహన బలులు అర్పించినప్పుడు యాజకులు కాలు చేతులు కడుగుకొనవలెనని అక్కడ చెప్పబడటం మనం చూస్తున్నాం. అయితే పరిసయ్యులు క్రమంగా చేతులు కడుక్కోవడం అనే ఈ పద్ధతిని దేవుని పట్ల భక్తిని చూపించే మార్గముగా, మరియు యూదులు అన్య మతస్థుల నుండి భిన్నముగా తమ గుర్తింపును ప్రకటించుకోవటానికి అనుసరించారు. అంతేకాని ఈ ఆచారానికి, పరిశుభ్రతకు ఎలాంటి సంబంధం లేదు. అపవిత్రమైన వస్తువును, అపవిత్రమైన వ్యక్తిని తాకడం వలన కలిగే అపవిత్రతను తొలగించుటకు ఈ ఆచారాన్ని పాటించేవారు. పాత్రల శుభ్రత గురించి మనం లేవియకాండము 11వ అధ్యాయం 33 నుండి 35 వచనాల్లో చూడవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతకు పూర్వుల సాంప్రదాయం అంటే ఏమిటి? ఇచ్చట మౌఖిక సాంప్రదాయాలని, లేదా మనం ఆంగ్లంలో ఓరల్ ట్రెడిషన్స్ అని చెప్పుకుంటూ ఉంటాం. అనగా చట్టంలో లేనివి. వీటిని పాటించుట ద్వారా వారు దేవునికి విధేయులని వారు భావించారు. ఇది వారికి ఒక బలహీనతగా మారింది. బాహ్యపరమైన ఆచారాలు అంతర్గత జీవితాన్ని అంధకారమయం చేశాయి. దీని వలన దైవిక విలువల కన్నా బాహ్యపరమైన ఆచారాలకు వారు ఎక్కువగా ప్రాముఖ్యతనివ్వటం జరిగింది. అంతేకాకుండా వాటిని ప్రజలపై మోయలేని భారంగా మోపటం జరిగింది. వారి కపట భక్తిని యేసు ప్రభు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఖండిస్తూ ఉన్నారు. ప్రభు అంటూ ఉన్నారు, కపట భక్తులారా, ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగడెదరు, కానీ వీరి హృదయములు నాకు దూరముగా ఉన్నవి. మానవులు ఏర్పరిచిన నియమములను దైవ ప్రబోధములుగా బోధించుచున్నారు. కావున వారు చేయు ఆరాధన వ్యర్థము. దేవుని ఆజ్ఞను నిరాకరించి మానవ నియమములను అనుసరించుచున్నారు. ఆచారముల నెపముతో దేవుని యొక్క ఆజ్ఞలను నిరాకరించుచున్నారు. పూర్వ సంప్రదాయమును అనుసరించు నెపముతో దైవవాక్కునే వారు అనాదరము చేయుచున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కపటము అంటే నటించటం, వేషధారణ అని అర్థం. కపటము చెడు ప్రవర్తనకు సూచన. కపట భక్తులు బోధిస్తారు కానీ పాటించరు. వారు మోయ సాధ్యము కాని భారములను ప్రజల భుజముపులై మోపుదురే కానీ ఆ భారములను మోయి వారికి సహాయపడుటకు తమ చిటిక వేలినైనను కదపరు. తమ పనులెల్లా ప్రజలు చూచుటకై చేయుదురు. ప్రజల ప్రశంసలను బోధకులు అని పిలిపించుకోవటం ఇష్టపడుదురు. వితంతువుల ఇండ్లను దోచుకొనుచు దీర్ఘ జపములను చేయునట్లు వారు నటించెదరు. దైవాజ్ఞకు మానవ నియమములకు మధ్య భేదాన్ని మనం గ్రహించాలి. పరిసయ్యులు లేదా కపట భక్తులు దేవుని చిత్తముపై కాకుండా మానవ నియమాలపై ఆధారపడ్డారు. యేసు ఇక్కడ సంప్రదాయాలను ఖండించటం లేదు, కానీ మానవులు ఏర్పరిచిన నియమాలను దైవాజ్ఞల కన్నా పవిత్రమైనవిగా భావించటాన్ని ఆయన తీవ్రంగా ఖండిస్తున్నారు. సంప్రదాయాలను మనం తప్పకుండా గౌరవించాలి, కానీ ప్రాముఖ్యమైన బైబిల్ బోధనలను, దేవుని ఆజ్ఞలను, దైవవాక్కును, శ్రీసభ బోధనలను మనము నిర్లక్ష్యం చేయరాదు. చేతులు కడుగుకొనుట మాత్రమే కాక హృదయ శుద్ధి కూడా ముఖ్యమని మనం గ్రహించాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువా, నా బాహ్యపరమైన ఆరాధనలు, కార్యాలు నా హృదయానికి నిజమైన ప్రతిబింబముగా ఉండనీయ చిత్తగించండి అని ప్రార్థిస్తూ నేటి ఈ జ్ఞానాంశాన్ని మనము కొనసాగించుదాం. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమేన్.